నేను ఈ వీడియో యాక్చువల్గా ఇది సెకండ్ టైం షూట్ చేస్తున్నాను. ఫస్ట్ యాక్చువల్గా కేరళ స్టోరీ 2 రిలీజ్ ఎప్పుడైతే అయిందో అప్పుడే నేను ఫుల్ వీడియో షూట్ చేసిన. బట్ ఎందుకో ఎడిటింగ్ అదంతా కొంచెం గ్యాప్ వచ్చి నేను ఎక్కడ పోస్ట్ చేయలేదు. బట్ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే నాసిక్లో టీసీఎస్ లాంటి ఎంఎన్సీ కంపెనీలో జరిగిందో, ఇంకా అది చూసినాక అసలు ఏమవుతుందిరా, ఇట్లాంటి ఎంఎన్సీ లాంటి టాప్ రేటెడ్ కంపెనీస్లోనే ఇంత జరుగుతుంటే ఇంకా తెలియకుండా ఇంకెన్ని జరుగుతున్నాయి. అసలు అవేర్నెస్ లేదా, లేకపోతే వీళ్ళు ఇంకెవరికి దొరకరు అనుకుంటానులా ఇన్ని ఇన్సిడెంట్స్ బయటికి వచ్చినా ఉన్నాయి, ఇంకా రానివి ఇంకెన్ని ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్ అంటే దీన్ని ఎలాగైనా ఎడిట్ చేసి పెట్టేద్దామని అయితే ఫిక్స్ అయినా. కేరళ స్టోరీ 2లో చూపించింది ఏంటంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళని ట్రాప్ చేస్తారంటే దే ఆర్ నాట్ మెచ్యూర్డ్ ఇనఫ్ ఆర్ లైక్ ఎక్కువ వాళ్ళకి సపోర్ట్ ఉండదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండదు, అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ ఇన్సిడెంట్స్ ఇవి ఇంకా వర్స్ట్ ఉన్నాయి. లైక్ ఒక ఎంఎన్సి టీసీఎస్ కంపెనీలో ఇంత సీన్ జరిగింది అంటే ఒక హెచ్ఆర్ టీమ్ కానీ అందులో వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ ఒక సెట్ ఆఫ్ హిందూ ఉమెన్ని టార్గెట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని కంప్లీట్గా కన్వర్జన్స్కి ట్రై చేయడం అనేది అసలు ఇట్స్ లైక్ అన్ఇమాజినబుల్. నాసిక్ టీసీఎస్ బ్రాంచ్లో జరుగుతున్న అక్రమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఇప్పటి వరకు ఏకంగా 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్న 7గురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. 2022 నుండి 2026 మధ్యకాలంలో పనిచేసిన మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితులు ఉద్యోగులను మానసికంగా వేధిస్తూ మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ నెట్వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. సో మీరే స్టాండ్ తీసుకొని బయటికి వచ్చి చెప్పినప్పుడే అన్నీ తెలుస్తాయి, సరైన జస్టిస్ జరుగుతుంది. జస్ట్ లైక్ యాజ్ షోన్ ఇన్ ద మూవీ. గైస్, మీరు ఎవరెవరైతే ఆ మూవీ చూడలేదో కేరళ స్టోరీ 1, 2 రెండు చూడండి. ఇంత దారుణంగా కన్వర్జన్స్ అనేవి జరుగుతున్నాయో క్లియర్గా చూపించిండు. అండ్ ఈ మూవీలో చాలా థింగ్స్ చాలా క్లియర్గా చెప్తారు. లైక్ వై ద విమెన్ ఫెల్ అండర్ ద ట్రాప్ అనేది కానీ, లైక్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. దిస్ ఈజ్ నాట్ ఎ సింపుల్ ప్రాపగండా, దిస్ ఈజ్ నాట్ ఎ ఫిక్షనల్ గైస్. దీస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ, ఇన్ ద కంట్రీ. లేకపోతే ఈ చెంగూర్ బాబా థింగ్స్ ఎందుకు వస్తాయి? మిర్జాపూర్ జిమ్ ట్రైనర్స్ హూ ఆర్ ట్రైడ్, who have been trying to convert the women who వ్యవహారం ఇద్దరు మహిళల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. మత మార్పిలు, లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్స్, హిందూ అమ్మాయిల టార్గెట్గా వల విసరడం వీరి పని. ఆ తర్వాత ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దర్గాకు తీసుకెళ్లడం, కల్మా చదివించడం, వినకుంటే వీడియోలు బయట పెడతామని బెదిరింపు. ఇది వీళ్ళ నిర్వాహకం. కేజీఎన్ జిమ్ పేరుతో జిమ్ ట్రైనర్ల అరాచకం ఈ రకంగా కొనసాగింది. 50 మంది యువతులు, మహిళల అశ్లీల వీడియోలను గుర్తించారు. ఇప్పటికీ 5గురు అరెస్ట్ అయ్యారు. పారిపోతున్న జిమ్ ఓనర్ ఫారిద్ అహ్మద్పై కాల్పులు కూడా జరిగాయి. మొత్తం 5 జిమ్ములు సీజ్ చేశారు. జిమ్ముల పేరుతో బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్న నిందితులను యూపీలోని మీర్జాపూర్లో పోలీసులు పట్టుకున్న ఘటన. కమింగ్ టు ద అదర్ థింగ్స్, అండ్ సోషల్ మీడియాలో మీరు చాలాసార్లు చూసుంటారు, వెన్ దట్ కమ్యూనిటీ ఆర్ దట్ రిలీజియస్ విమెన్ ఈస్ గోయింగ్ విత్ హిందూ పర్సన్, లిటరల్లీ ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు, కొడతారు, అబ్యూజ్ చేస్తారు ఉమెన్ని. ఈవెన్ షీ ఈస్ విల్లింగ్ టు గో విత్ దట్ గాయ్, బట్ స్టిల్ షీ విల్ బీ వెరీ మచ్ అబ్యూజ్డ్. हाँ चल लो, इधर बता, मुंह बोल अपना, फेस ओपन कर। कहाँ रहती हो आप? क्या हो गया? नहीं वर्कमेट अंदर हाथ में डाल लेगा इसके हाथ। हाँ, शर्म नहीं है तुमने सभी? बुरखे में रमजान का भी लिहाज नहीं है ना तुमने सभी? क्या हुआ? नहीं हाथ में चल लेकिन भैया
रमजान में ख्याल नहीं करते, बुरखा पहन लेती, निकाब पहन लेती, कौन जी तुमने हक दिया? तो अच्छा ठीक है, तो ये कैसे किसी लड़की से बात कैसे लड़की से बात करते हैं? हिजाब निकाल के बात करो, ठीक है? बुरखा काढ़ो, क्यों हाथ पकड़ के फिरता है? बुरखा नहीं पहना, बुरखा नहीं पहना तुम। कैसे आप लोग इन सबको पसंद कर रहे हैं? कैसे हिंदू लोग को पसंद कर ले रहा? फालतू बात क्या, बकवास अब फालतू क्या? फालतू बकवास नहीं किया जा रहा है, यहाँ पे बोला जा रहा है बात। बोला इसके साथ पटक नहीं देंगे, दे दिए, देख लिए, दे दीजिए, देखिए। हाँ, चेहरा देखा पूरा तुम लोग सब, तुम लोग देखा चेहरा। आप लोग एक साथ काम करते हैं। लड़का को पकड़ लो, वही काम तो छोड़ देंगे, खोलेंगे। बोल रहे हैं इसको रोको, अब यही देखिए ये सब है ना, लड़का लेके हिंदू को लेके घूरती है दोनों। with their so-called people. అయితే నేను అనుకునేది ఎందుకు వీళ్ళు ఇట్లా ఇంత హైట్రేడ్గా ఉన్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, దే ఆర్ గోయింగ్ జస్ట్ టుగెదర్, సో దాని పెద్ద సీన్ చేయాల్సిన అవసరం ఏముందని నేను అనుకున్నా. బట్ మెల్లగా నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఒక కమ్యూనిటీ ఒక ట్రాప్ లాగా కన్వర్షన్స్కి పాల్పడుతుంది, వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని మెల్లగా కమ్యూనిటీలకు దింపుతుంది, వాళ్ళని కన్వర్షన్స్ చేస్తుంది, ఇట్లాంటివి అవుతున్నాయి అని చెప్పేసి చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, దే ఆర్ గెటింగ్ ద సేమ్ ఫియర్. ఆ ఫియర్ వాళ్ళల్లో కూడా ఉంది. ఎక్కడ వాళ్ళని తీసుకెళ్ళి ఇట్లా కన్వర్షన్స్ చేస్తున్నారో లేకపోతే ఇట్లా ట్రాప్ చేస్తున్నారో అనే ఫియర్ ఆర్ ఇంటెన్షన్ వల్ల మేబీ దే ఆర్ స్టాపింగ్ అండ్ దే ఆర్ మేబీ అబ్యూజింగ్ ద ఉమెన్ అండ్ బీటింగ్ ద మెన్, ఇలాంటివి చేస్తున్నారు. నాకు అప్పుడు దెన్ ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ మీ. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్, సో దిస్ ఈజ్ నాట్ దే వాంటెడ్ టు హ్యాపెన్ టు దేర్ ఉమెన్, దెన్ వాట్ ఆర్ వి డూయింగ్? అదే ఒక హిందూ ఉమెన్ని వాళ్ళు ఎక్కించుకొని పోయినప్పుడు, ఐఎమ్ నాట్ టెల్లింగ్ టు గో అండ్ ఫైట్ అగేన్స్ట్ దెమ్ ఆర్ హేట్ దెమ్ ఆర్ జస్ట్ హేట్ దెమ్. దే నీడ్ టు బి అక్నాలెడ్జ్డ్. ఐ మీన్ లైక్ నువ్వు వాళ్ళని అట్లీస్ట్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ అరౌండ్ యూ ఆర్ విత్ యూ అనేది నువ్వు అట్లీస్ట్ ఒక అవేర్నెస్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. ఇట్లాంటి అవేర్నెస్ ఈ డాక్యుమెంటెడ్ ఫిలిమ్స్ మీకు ఇంకా ఐ ఓపెనింగ్ ఉంటాయి, సో మస్ట్ వాచ్ గైస్. అండ్ నేను ఎందుకు అందరినీ చూడమంటున్నానంటే, క్వశ్చన్ యువర్ సెల్వ్స్, వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ఇట్? ఆర్ యూ టేకింగ్ ఎ స్టాండ్ అగేన్స్ట్ ఇట్? ఆర్ లైక్ ఆర్ యూ క్వశ్చనింగ్ ఇట్? if you are from the same religion, you question yourself why it is happening with the other religion. Many incidents, man, like చెంగూర్ బాబా అనే ఒక బాబా గురించి మీరు విన్నారో లేదో, ఉత్తరప్రదేశ్లో హీ గాట్ కాట్ రీసెంట్లీ ఇన్ 2025. ఒక సైకిల్ మీద ఒక తాయెత్తులు అట్లాంటివి అమ్ముకునే, రింగులు తాయెత్తులు అమ్ముకునే పర్సన్కి 40 బ్యాంక్స్ లింక్డ్ ఉన్నాయి అండ్ సమ్ 100 crores ఆఫ్ అమౌంట్ ఫండింగ్స్, ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ పోలీసెస్ జరిపిన ఇన్వెస్టిగేషన్స్లో తేలినాయి. మోస్ట్ ఆఫ్ దీస్ ఫండింగ్స్ ఆర్ ఫ్రమ్ ద వెస్ట్ ఏషియా కంట్రీస్. మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. యూ కెన్ లిస్ట్ ఇట్ అవుట్ యువర్ సెల్ఫ్. 4,000 మంది హిందూ మహిళల్ని, మైనర్ బాలికల్ని ప్రలోభ పెట్టి ఇస్లాంలోకి మార్చి పాకిస్తాన్, సౌదీ, దుబాయ్, తుర్కియా నుంచి 500 కోట్ల ఫండ్స్ దండుకొని ఇండియాని ఇస్లామిక్ కంట్రీగా మారుస్తానన్న చంగూర్ బాబా నిన్నటిదాకా నేషనల్ సెన్సేషన్. లేటెస్ట్ గా అతని దగ్గరుండే రెడ్ డైరీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చంగూర్ బాబా అసలు పేరు జలాలుద్దీన్. విదేశాల నుంచి అతనికి భారీగా నిధులు అందుతున్నట్టుగా గుర్తించారు. మత మార్పిళ్లతో వందలాది కోట్లు సంపాదించిన చెంగూర్ బాబా వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. దాదాపు 5,000 మంది హిందూ మహిళల్ని చెంగూర్ బాబా, నస్రీన్ ఇస్లాంలోకి మార్చినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2047 నాటికి భారత్ ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని కుట్ర చేశారు చెంగూర్ బాబా. విస్తుపోయే నిజాలు బయటకు వచ్చింది. అయితే వాళ్ళ కాస్ట్ ని బట్టి రేట్ ఫిక్స్ చేసి వాళ్ళను మతం మార్చిన తర్వాత
ఇతర దేశాలకు అమ్ముతున్నట్లు కూడా కొన్ని సంచలనమైన నిజాలు బయటకొచ్చాయి. విదేశాల నుంచి అడ్డదోవలో వందల కోట్ల నిధులు తెప్పించుకొని హిందూ మహిళలను మత మార్పిడి చేయడమే ఇతగాడి పని. చంగూర్ బాబా మత మాఫియా మూలాలు అక్కడితోనే ఆగలేదు. బాబా గతాన్ని తవ్వే కొద్దీ దేశవ్యాప్తంగా రాజకీయ డొంక కదులుతోంది. లవ్ జిహాద్ నే ఆయుధంగా మార్చుకుని ముస్లిం యువకుల్ని రంగంలోకి దింపి హిందూ అమ్మాయిలను ప్రేమించేలా చేసి పెళ్లి చేయించి మతం మారుస్తున్నట్టు బాబా మోడస్ ఆపరెంట్ గా బయటపడుతోంది. ఇందుకోసం చంగూర్ బాబా ముస్లిం యువకులకు లక్షల్లో డబ్బులు ఇచ్చినట్టుగా విచారణలో తేలింది. మిడిల్ ఈస్ట్ లోని అరబ్ దేశాల నుంచి వందల కోట్లలో డబ్బులు రావడాన్ని సీరియస్ గా తీసుకున్న యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఏటీఎస్, ఎన్ఐఏ, ఈడీ ఇలా అన్ని కలిసి దర్యాప్తును ముమ్మరం చేశాయి. అయితే ఈ క్రమంలో ఫోకస్ లోకి వచ్చిందే ఈ చంగూర్ బాబా రెడ్. సో నేనేమంటున్నానంటే ఉమెన్ని టార్గెట్ చేసి వాళ్ళని ట్రాప్స్లోకి దింపి ఆ తర్వాత కన్వర్షన్స్ జరిపి ఇలా ఏవైతే చేస్తున్నారో దిస్ షుడ్ బి స్టాప్డ్. ఐ డోంట్ నో వెన్ దే విల్ స్టాప్. సో ఎవరైతే అవుతున్నారో ఆ ట్రాప్లో పడుతున్నారో దే షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్, దే ఆర్ ఇన్ టు ద ట్రాప్ అని. సో అండ్ any issues you are facing, try to communicate with your elders or your brothers or your friends. అంతేగాని లైక్ చెప్తే ఏమనుకుంటారో, చెప్పకపోతే ఎట్లనో, ఇంట్లో ఏమనుకుంటారో, ఇంట్లో వాళ్ళు స్టాండ్ తీసుకుంటారో లేదో అని ఆలోచిస్తే మాత్రం లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. యూ నీడ్ టు టేక్ యువర్ స్టాండ్. అండ్ సో నేను ఇది మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళిన. సో ద బెస్ట్ థింగ్ వాట్ ఐ హెర్డ్ ఫ్రమ్ మై ఫ్రెండ్ ఈజ్ లైక్ వాళ్ళ డాటర్కి వాడు ఎడ్యుకేషన్ నేర్పకపోయినా ఆల్ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్ లైక్ మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్, మేకింగ్ దర్ చిల్డ్రన్ స్ట్రాంగ్, లైక్ ఇవన్నీ చెప్పిండు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో this is what the start begins or the change begins. The next generations which are upcoming, they need to know everything. వాళ్ళు జస్ట్ చిన్న చిన్న వాటికి ట్రాప్లో పడొద్దు. దే నీడ్ టు బి అవేర్, దే నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్, దే నీడ్ టు ఫైట్ బ్యాక్